రానున్న లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లే టార్గెట్ గా 3 పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇప్పుడున్న 9 సీట్లకు తగ్గకుండా బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంటే కాంగ్రెస్ బీజేపీలు బలం పెంచుకునేందుకు ఇదే తగిన సమయంగా సన్నద్ధమవుతున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా లోక్సభ సమరం సాగేలా కనిపిస్తోంది. ప్రధాని మోదీ చరిష్మాతో బీజేపీ, అధికార మండగా కాంగ్రెస్ కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి దక్కించుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీఆరే కాకుండా ముఖ్య నాయకులు కేటీఆర్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ సైతం పార్లమెంట్ బరిలోకి దిగనున్నారనే ప్రచారంతో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ఏ పార్టీ ఏ రకంగా వ్యూహరచన చేస్తోంది, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్తో చర్చిద్దాం. కళ్యాణ్, మొత్తం హీట్ కనిపిస్తోంది. అంటే తెలంగాణలో కొద్ది రోజులుగా ఈ ఎలక్షన్స్ హీట్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు మనం పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా చూస్తున్నాము. 3 పార్టీలు కూడా ఎక్కడ తగ్గకుండా టఫ్ ఫైట్ ఇచ్చేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాయి. సో 3 పార్టీల గురించి కూడా వరుసగా చర్చిద్దాం. ముందుగా కాంగ్రెస్ గురించి మనం చూస్తే, ధనలక్ష్మి, వాస్తవానికి అంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి కొంత పొలిటికల్ హీట్ తగ్గుతుంది తెలంగాణలో అని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం, బీజేపీ కూడా కొంత బలోపేతం కావడం, గతంతో పోలిస్తే 8 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంది కాబట్టి స్ట్రాంగ్ అయినా అని భావిస్తుంది. అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో గతంలో కూడా 4 సీట్లను బీజేపీ గెలుచుకుంది కాబట్టి ఇప్పుడు అంతకంటే ఎక్కువ అంటే 8 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి కాబట్టి కొంత ధీమా పెరిగింది బీజేపీలో. దాంతో మోడీ చరిష్మా పనిచేస్తుందని బీజేపీ, ఇటు సోనియా గాంధీని, ఏకంగా అగ్రనేత సోనియా గాంధీనే తెలంగాణలో ఖమ్మం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. తద్వారా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుంది, సౌత్ ఇండియాలో కూడా ఆ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుంది. వీలైతే ప్రధాని మోడీని మల్కాజిగిరి స్థానంలో బరిలో దింపాలని బీజేపీ కూడా ఆలోచన చేస్తుంది. అటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా బరిలో దిగుతారనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో హీట్ అనేది చాలా పెరిగిపోయింది. ఆ 3 పార్టీలు కూడా ఏ రకంగా కసరత్తు చేస్తున్నాయి ఏంటి మనం తెలుసుకుందాం. ఆ పార్టీలో జరుగుతున్న కార్యాచరణకు సంబంధించి వివరాలు అందించేందుకు మనకు 3 రిపోర్టర్లు అందుబాటులో ఉన్నారు. మనకు గాంధీ భవన్ నుంచి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సమాచారం ఇచ్చేందుకు కరుణాకర్, బీజేపీ నుంచి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆ 3 నుంచి మనం సమాచారం తీసుకుందాం. ముందు 1 by 1 చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో 3 లోక్సభ స్థానాల్లో గెలిచారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ 3 సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి నుంచి. అయితే ఈ 3 కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ తర్వాత మంత్రులు కూడా అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మంత్రులుగా ఉన్నారు. అంటే ఆ 3 స్థానాలే గతంలో ఉండేవి కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు అవి లేవు. కాబట్టి రానున్న ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు దక్కించుకోవాలి. అలా దక్కించుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ బ్యాంక్ అలానే పదిలంగా ఉందని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని రెండింటినీ నడుపుతున్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి మొన్న వచ్చిన 64 సీట్లు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. కాబట్టి ఇప్పుడు అదే టెంపో కంటిన్యూ చేస్తూ కనీసం 10 స్థానాలను దక్కించుకోగలిగితే రేవంత్ రెడ్డి స్థానం కూడా సుస్థిరం అవుతుంది. పార్టీలో మరింత స్ట్రాంగ్ లీడర్గా ఆయన ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే బీఆర్ఎస్ ముందుకు వెళ్ళినా, లేకుంటే బీజేపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వచ్చినా అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర అంశంగా ఉంటుంది. అంటే 6 నెలలు కూడా ఉండదు, 4-5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంక్ తగ్గితే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని అటు బీఆర్ఎస్ ప్రచారం చేయొచ్చు, ఇటు బీజేపీ ప్రచారం చేస్తుంది. ప్రజలు కూడా అనుకుంటారు. అంటే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో అంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు, అంటే 64 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు అంతకంటే తగ్గాయి. 64 సీట్ల ప్రకారం మనం రేషియో చూసుకుంటే దాదాపు 9 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది గత ఎన్నికల్లో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే 9కి తగ్గొద్దు కాంగ్రెస్ పార్టీ కూడా. ఆ రకంగా కనీసం 10 స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. అందులో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఎక్కడెక్కడ పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఖమ్మం జిల్లా నుంచి ముఖ్యంగా ఖమ్మం లోక్సభ స్థానంలో సోనియా గాంధీని బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సోనియా గాంధీ కూడా కొంత సిద్ధంగా, సుముఖంగానే ఉన్నట్లు ప్రచారం సంబంధించి తీర్మానం కూడా చేశారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా ఎందుకు తీసుకున్నారు ఖమ్మం లోక్సభ స్థానం అంటే అక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుచుకుంది. అక్కడి నుంచే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి మంత్రులు కూడా అక్కడే గెలిచారు భారీ మెజార్టీతో. కాబట్టి ఖమ్మంలో ఎవరు పోటీ చేసినా గ్యారంటీ విన్నింగ్ సీట్ అది అవుతుంది. కాబట్టి సోనియా గాంధీ అక్కడికి వస్తే ఈజీగా గెలవచ్చు అనేది ఒక అంచనా. ఆల్రెడీ మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈరోజు ఒక ప్రకటన కూడా చేశారు. సోనియా గాంధీ ఖమ్మంలో బరిలో దిగితే ఎవరు ఆమెపై పోటీ పెట్టద్దు, తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియాను మనం అందరం సహకరించాలి, ఆమెకు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడానికి కృషి చేయాలని ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఒకవేళ సోనియా గాంధీ రాకపోతే ఖమ్మంకి, అక్కడ ఖమ్మం టికెట్ ఆశిస్తూ కూడా చాలా మంది ఆశాభావులు ఉన్నారు.
డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందినితో సహా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి వాళ్ళ సోదరుడు కూడా అక్కడ పోటీలో ఉన్నారు. ఎందుకంటే అది ఈజీ విన్నింగ్ సీట్, ఖచ్చితంగా గెలిచే సీట్ కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని ఆశిస్తున్నారు. ఎవరెవరు ఎక్కడి నుంచి అసలు టికెట్లు ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో మనం ఒకసారి చూద్దాం. ఖమ్మం మొదట మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఖమ్మంలో సోనియా గాంధీని పోటీ చేయాలని కోరుతున్నారు. సోనియా గాంధీ వస్తే అసలు ఇష్యూ లేదు. సోనియా గాంధీ రానప్పుడు మనకి ఇన్ని పేర్లు కనిపిస్తున్నాయి అక్కడ. రేణుకా చౌదరి మాజీ ఎంపీ, ఆమె మళ్ళీ టికెట్ ఆశిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన మెంబర్గా ఉన్నారు. ఆయన కూడా రేణుకా చౌదరి సామాజిక వర్గమే. ఖమ్మంలో కొంచెం కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన కూడా రేస్లో ఉన్నారు. రేణుకా చౌదరి కాకపోతే రాజేంద్ర ప్రసాద్ కూడా అవకాశం ఉండొచ్చు. వి హనుమంతరావు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ మెంబర్గా కూడా పనిచేశారు. ఆయన కూడా టికెట్, ఖమ్మం అంటే ఈజీ సీట్ కాబట్టి ఆశిస్తున్నారు. ఆయన కూడా ప్రసాద్ రెడ్డి, ఆయన మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఆయన టికెట్ ఆశిస్తున్నారు. భట్టి విక్రమార్క భార్య నందిని, ఇట్లా 5గురు అక్కడ బలమైన నాయకులు. వీళ్ళంతా టికెట్ రేస్లో ఉన్నారు. సోనియా గాంధీ వస్తే ఇష్యూ లేదు, రానప్పుడు ఇందులో ఎవరికి టికెట్ దక్కుతుంది, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. ఏదేమైనా ఖమ్మం అనేది కాంగ్రెస్ పార్టీకి బలమైన సీటు, ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ మంది ఆశావాహులు పోటీ చేసినా ఖచ్చితంగా గెలుస్తామని కాబట్టి ఆశావాహులు కూడా ఎక్కువగా ఉన్నారు అక్కడ. మిగిలిన స్థానాల్లో కొన్ని చోట్ల అభ్యర్థులు దొరకకపోయినా అక్కడ మాత్రం చాలా గట్టి పోటీ ఉంది. కరీంనగర్ నుంచి పెద్దగా అక్కడ బలమైన అభ్యర్థి వాస్తవానికి లేరు. కరీంనగర్లో బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన మళ్ళొక్కసారి బరిలో దింపితే, ఎంపీ స్థానంలో దింపితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేస్తుంది. అదే సమయంలో వేరే పార్టీలో ఉన్న ఒక కీలక నేతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా అక్కడ కొంత జరుగుతుంది. వాళ్ళ మధ్య చర్చలు అనేవి జరిగి ఇలాంటి జైనింగ్స్ ఎప్పుడైనా ఎన్నికలకు నెల ముందు 15 రోజుల ముందే ఉంటాయి కాబట్టి అప్పటి వరకు మనం చెప్పలేం. రాకపోతే బల్మూరి వెంకట్ కూడా అక్కడ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఆదిలాబాద్ కూడా ఇప్పుడు సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఉన్నారు అక్కడ నుంచి అనిల్ జాదవ్, గతంలో మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న నాయకుడే. రేఖా నాయక్ మొన్న ఎమ్మెల్యే, టికెట్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు, టికెట్ ఇవ్వలేదు. భర్తకు టికెట్ ఇచ్చారు కానీ ఆయన ఓడిపోయారు కాబట్టి ఆమెకు కూడా ఇక్కడ టికెట్ రేస్లో ఉన్నారు, ఎంపీ టికెట్ రేస్లో. నిజామాబాద్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు, ఆయన పోటీలో ఉన్నారు. ఉపాధ్యక్షుడు కూడా, పిసిసి ఉపాధ్యక్షుడు. ఇరావత్రి అనిల్ మాజీ ఎమ్మెల్యే, ఆయన మొన్న పోటీ చేయలేదు. వాళ్ళిద్దరికి కూడా టికెట్ దక్కలేదు మొన్న కాబట్టి వాళ్ళకి ఇట్లా ఎంపీ స్థానంలో అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నారు. జీవన్ రెడ్డి మొన్న జగిత్యాల ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయారు. ఆయన సొంత నియోజకవర్గం అవుతుంది, పార్లమెంట్ స్థానం ఇదే నిజామాబాద్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి జీవన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నారు. జీవన్ రెడ్డి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఇప్పుడు నిజామాబాద్ లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా కూడా జీవన్ రెడ్డినే పెట్టారు. మెదక్ అనేది చాలా కీలకమైంది. ఇక్కడ నుంచి ఇద్దరు, విజయశాంతి గతంలో మెదక్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆ తర్వాత మెదక్ ఎమ్మెల్యే స్థానంలో ఆమె ఓడిపోయారు అంతకుముందు ఎన్నికల్లో. జగ్గారెడ్డి మొన్న సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు. లేదంటే జగ్గారెడ్డి భార్య కూతురు ఇద్దరు కూడా చాలా కీలకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళలో ఎవరికైనా టికెట్ ఇస్తుందా అనేది కూడా కొంచెం చూడాల్సి ఉంది. అది జహీరాబాద్ సురేష్ షెట్కర్, ఖచ్చితంగా ఆయనకు టికెట్ దాదాపు ఖరారు అయిపోయింది. ఎందుకంటే నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యేగా ఆయనకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి చివరి నిమిషంలో ఆయనకు టికెట్ నిరాకరించారు. అప్పుడే ఆయన మాజీ ఎంపీ కూడా, జహీరాబాద్ మాజీ ఎంపీ, ఆయనకే టికెట్ దక్కడం దాదాపు ఖాయమే. అక్కడ నుంచి మిగిలిన నియోజకవర్గాలు చూద్దాం. మల్కాజ్గిరి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ స్థానం. అది మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. అక్కడ మైనంపల్లి హనుమంతరావు మొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే స్థానంలో ఓడిపోయారు. ఆయన గతంలో మల్కాజ్గిరి ఎంపీగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన 2014లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు కాబట్టి ఆయన మళ్ళొకసారి బలమైన నాయకుడిగా ఉంటారు. ఆయన దింపే ఆలోచనలు ఉన్నారు. హరివర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, డీసీసీ అధ్యక్షుడు. ఆయనకు కూడా అవకాశం ఉంది. ఇద్దరిలో ఎవరికైనా టికెట్ దక్కొచ్చు. సికింద్రాబాద్ విషయానికి వస్తే, సికింద్రాబాద్ అంజన్ కుమార్ యాదవ్ గతంలో మాజీ ఎంపీ, అయినా మొన్న ముషిరాబాద్ నుంచి ఓడిపోయారు. ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్, ఆయనకు టికెట్ రావచ్చు. లేదంటే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు, ఆయన జూబ్లీహిల్స్ నుంచి గతంలో పోటీ చేశారు. ఆయన కొంత బలమైన సామాజిక నేపథ్యం, ముఖ్యంగా ఇద్దరు యాదవ్ సామాజిక వర్గం నాయకులే కాబట్టి ఇద్దరు యువ నాయకులు. ఇద్దరిలో ఎవరికైనా టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు, బలమైన నాయకుడు కాబట్టి బీసీ ఈక్వేషన్ అక్కడ వర్కౌట్ అవుతుందనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. చేవెళ్ళకు వచ్చినప్పుడు చేవెళ్ళ నుంచి చిగురింత పారిజాత మొన్న టికెట్ ఆశించారు. ఆమెకు టికెట్ దక్కలేదు, మహేశ్వరన్ టికెట్. ఆమె లేదా ఆమె భర్త నరసింహారెడ్డిలో ఇద్దరిలో ఎవరికైనా టికెట్, ఈసారి ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉంది. మహేశ్వరంలో ఓడిపోయారు కిచ్చన్నగారు లక్ష్మారెడ్డి. పారిజాత లక్ష్మారెడ్డి మధ్య మహేశ్వరన్ టికెట్ కోసం పోటీ జరిగింది. అప్పుడు ఈయనకే టికెట్ ఇచ్చారు, లక్ష్మారెడ్డికి. ఓడిపోయారు. ఆయన మళ్ళీ ఎంపీ రేస్లోకి కూడా వచ్చారు. ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి. మహబూబ్ నగర్ అక్కడ వేరే అభ్యర్థి కూడా బలమైన అభ్యర్థి లేరు. వంశీచంద్ర రెడ్డి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఆయన కల్వకుర్తి
కల్వకుర్తిలో మొన్న పోటీ చేయలేదు. అక్కడ కల్వకుర్తిలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన కసిరెడ్డి నారాయణ రెడ్డిని గెలిపించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆడ వంశీచంద్రరెడ్డి సరి పోటీ దిగడం దాదాపు ఖాయమే. ఆయన పేరే పరిశీలన ఉంది. నాగర్ కర్నూలు కూడా దాదాపు మల్లు రవి అక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆయన మాజీ ఎంపీ కూడా. అయితే సంపత్ మొన్న అలంపూర్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆయన కూడా ఆశిస్తున్నారు. కానీ మల్లు రవికే ఇక్కడ ఛాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నల్లగొండ చాలా కీలకమైన జిల్లా. ఇది కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గం. సిట్టింగ్ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి అది. కాబట్టి అక్కడ నుంచి జానారెడ్డి చాలా సీనియర్ నాయకుడు. ఆయన గట్టిగా పోటీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆయనకే టికెట్ దక్కే అవకాశం ఉంది. అయితే మొన్న సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి ఆ సమయంలో హామీ ఇచ్చారు, రానున్న ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా అవకాశం ఇస్తామని. మరి హామీ నిలుపుకుంటే పటేల్ రమేష్ రెడ్డి ఇక్కడ ఎంపీ అవుతారు. జానారెడ్డి తనకే టికెట్ కావాలంటే మాత్రం జానారెడ్డికే టికెట్ దక్కే అవకాశం ఉంది. భువనగిరి కూడా చాలా కీలకమైన నియోజకవర్గం. అది కూడా సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీకి. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్నటి వరకు ఉన్నారు, ఆయన మంత్రి కూడా అయ్యారు. అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు. పిసిసి రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఉన్నారు అధికార ప్రతినిధిగా. ఆయన టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ నుంచి బీసీ నాయకుడిగా మొత్తం మనం చూస్తున్నాం, దాదాపుగా ఎక్కువ రెడ్డి నాయకులే ఇందులో కనిపిస్తున్నారు. కాబట్టి బీసీ ఈక్వేషన్లో పున్నా కైలాష్ నేత ఆయన మునుగోడు టికెట్ ఆశించారు 2 సార్లు. ఉప ఎన్నికల్లో ఇవ్వలేదు, మొన్న కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆయన కూడా విద్యార్థి ఓయూజేఏసీ నేత. ఆయన కూడా చాలా సీరియస్గా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక వరంగల్ విషయానికి వస్తే అద్దంకి దయాకర్ తుంగతుర్తి టికెట్ ఆశించారు, ఆయనకు ఇవ్వలేదు. కాబట్టి ఆయన వరంగల్ అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. సిరిసిల్ల రాజయ్య వరంగల్ మాజీ ఎంపీ కూడా. ఆయన సర్వేసత్రాన్న మల్కాజ్గిరి మాజీ ఎంపీ. ఆయన కూడా టికెట్ రేస్లో ఉన్నారు. వీళ్ళిద్దరు చాలా సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్తో పోలిస్తే. అయితే అద్దంకి దయాకర్ ఎంపీ కంటే ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత మంత్రివర్గంలోకి వచ్చే అలాంటి ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అద్దంకి దయాకర్ని ఆ రకంగా కూడా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే స్థానం కూడా ఒకటి రాబోతుంది కాంగ్రెస్ పార్టీకి ఈ నెలలోనే ఎమ్మెల్సీ ఉంది. కాబట్టి అది అద్దంకి దయాకర్కి ఇస్తే వీళ్ళిద్దరిలో ఎవరికైనా టికెట్ రావచ్చు, లేదంటే అద్దంకిని కూడా బరిలో దింపే అవకాశం ఉంది. మహబూబాద్ విషయానికి వస్తే ఇక్కడ బలరాం నాయక్ మాజీ ఎంపీ. ఆయన మహబూబాద్కి ఆయన మొన్న ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, దక్కలేదు. కాబట్టి ఇప్పుడు ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఉంది. బెల్లాయి నాయక్ కూడా చాలా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గిరిజన సంఘాల్లో కూడా చాలా కీలక పాత్ర ఆయనకు ఉంది. ఆయన కూడా టికెట్ రేస్లో ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు ఆయనకు కూడా. పెద్దపల్లి గడ్డం వంశీ, గడ్డం వివేక్ మొన్న చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. వివేక్ ఆయన కుమారుడే. అయితే ఇప్పటికే ఆయనకు వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వివేక్ సోదరుడు వినోద్ ఉన్నారు. ఇద్దరు ఉండగా మూడో వ్యక్తి అదే కుటుంబం నుంచి ఇస్తారా లేదా అనేది మనం చూడాలి. నల్లాల ఓదెలు చాలా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూడా. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు. జడ్పీ చైర్మన్గా వీళ్ళ వైఫ్ ఉండేది భాగ్యలక్ష్మి, ఆమె రిజైన్ చేశారు. ఆ రకంగా నల్లాల ఓదెలు కూడా చాలా గట్టి రేస్లోనే ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి దక్కుతుంది అనేది మనం చూడాలి చివరి వరకు. లేదంటే ఇక్కడ నుంచి వేరే నాయకులు ఎవరైనా, వేరే పార్టీల నాయకులు ఎవరైనా వస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే సిట్టింగ్ ఎంపీలు కొంతమందిపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. ముఖ్యంగా జహీరాబాద్ బీబీ పాటిల్, పెద్దపల్లి వెంకటేష్ నేత ఇలాంటి వాళ్ళు ఎవరైనా టికెట్ రాని సిట్టింగ్ ఎంపీలు వేరే పార్టీల నుంచి వస్తే తీసుకొని ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉంది. హైదరాబాద్ మీద ఇప్పటివరకు పెద్దగా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు ప్రభావం చూపలేదు. ఎందుకంటే ఓవైసీ అక్కడ ఎంపీగా ఉన్నారు, అక్కడ గెలవడం అంత ఈజీ కాదు. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టబోతుంది. అక్కడ ఫిరోజ్ ఖాన్ మొన్న నాంపల్లిలో ఓడిపోయారు, అజారుద్దీన్ జూబ్లీహిల్స్లో ఓడిపోయారు ఎమ్మెల్యేలుగా. వాళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వడం వల్ల మైనార్టీ ఓట్ బ్యాంక్ని చీల్చడం ద్వారా గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తుంది. దానిపై కూడా ఫోకస్ పెట్టింది. ఇద్దరిలో ఎవరో ఒకరు బరిలో దిగే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, ఇప్పటివరకు ఏ రకంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారనేది మన ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్తో మాట్లాడదాం. ప్రతాప్, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏ రకమైన కార్యాచరణతో కదులుతుంది? రైట్ ప్రతాప్, టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది, మనం మాట్లాడదాం. మెజారిటీ ఎంపీ సీట్లు దక్కడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణగా ఉంది. ఒకవేళ దక్కితే అధికారంలో ఉన్న పార్టీ, అధికారం 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. పెద్దగా ప్రజల నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ తగ్గిపోయింది, ప్రజలు మద్దతు ఇవ్వలేదు, మేమే ముందుకు వచ్చాం, మాకు ఎక్కువ మద్దతు ఇచ్చారని పార్టీలు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది దీని మీద. అందుకని ఈసారి చాలా సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ కూడా. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి మంత్రులు ఉన్నారు, కేబినెట్ మొత్తం ఉంది, అధికార పార్టీగా ఒక అండదండలు ఉన్నాయి. జనరల్ గా అధికార పార్టీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఇలాంటి ఎన్నికల్లో. గతంలో కూడా మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీగా ఉన్నప్పుడు 2014లో అధికార పార్టీ. అప్పుడు ఆ సమయంలో రెండు ఒకేసారి వచ్చాయి అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు. కాబట్టి అప్పుడు అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చింది, 11 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. ఇప్పుడు చూస్తే
9 2018లో 9 స్థానాలు వచ్చాయి. కాబట్టి అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అదే అడ్వాంటేజ్తో ఈసారి బీజేపీ బీఆర్ఎస్ రెండింటికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సీట్లు దక్కించుకొని తమకు తిరుగులేదు, ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే 100 గ్యారంటీలు, మనం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అలా చేయడం ద్వారా ప్రజల్లోకి ఇంకా ఎక్కువగా వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశాల్లో దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మంత్రులందరినీ కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆ ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా మంత్రులు, సీనియర్ నేతలంతా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. 17 పార్లమెంట్ స్థానాలకు 17 మందిని, కీలక నాయకులను, సీనియర్ మంత్రులను అందరినీ కూడా ఇన్ఛార్జీలుగా పెట్టారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, చేవెళ్ళ రెండింటికి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఆ ఇన్ఛార్జీలుగా ఎవరున్నారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది, ప్రతాప్తో మనం మాట్లాడదాం. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఏ రకంగా ఉంది, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది? ఎందుకంటే అధికార పార్టీగా ఉంది, మొన్న 64 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. కాబట్టి ఎన్ని టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోతుంది? ఎస్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ మెజార్టీ స్థానాలను కూడా పార్లమెంట్కి సంబంధించిన స్థానాలను కైవసం చేసుకోవాలని ఒక టార్గెట్గా పెట్టుకుంది. దానికి తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి యూపీ అంటే సెంట్రల్లో, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కూడా ఎంపీ సీట్లు చాలా కీలకం కాబట్టి ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ మెజార్టీ సీట్లు గెలవాలనే ఒక వ్యూహరచన చేస్తుంది. దాదాపు 17 సీట్లకు గాను దాదాపు 15 టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తుంది. మినిమం 12 అయితే ఖచ్చితంగా గెలవాలని నేతలకంతా కూడా దిశానిర్దేశం చేస్తుంది. మీరు అన్నట్టుగా దాదాపు 64 సీట్లకు సంబంధించి అంటే దాదాపు 9 లోక్సభ స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పైచేయి సాధించింది కాబట్టి మిగతా స్థానాలకు సంబంధించి అంటే 12 నుంచి 14 అయితే ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక వ్యూహాత్మకంగా అయితే అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే సోనియా గాంధీని కూడా తెలంగాణ నుంచే పోటీ చేయించాలనే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం నుంచి కూడా సోనియా గాంధీని పోటీ చేయించినట్లయితే కనుక తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా వేవ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందని ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద రూరల్ ప్రాంతాలకు సంబంధించి ఒక హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మినహా మిగతా చోట్లంతా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు స్వీప్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి కూడా అలాంటి పార్లమెంట్కి సంబంధించి కూడా మెజారిటీ సీట్లు గెలవాలనే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలు త్వరలో వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా జిల్లాల రివ్యూలు కూడా చేసిన పరిస్థితి. ఈ రోజు ఉమ్మడి 5 జిల్లాల వారీగా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, అదేవిధంగా మహబూబ్ నగర్, హైదరాబాద్, ఈ 5 జిల్లాలకు సంబంధించిన రివ్యూలు కూడా చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ 5 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ప్రధానంగా అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అంటే పార్లమెంటు కోడ్, ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఎలాంటి పనులు చేస్తే ప్రజలు తమ వైపు తిప్పుకోగలుగుతామని ఒక ఆలోచన చేస్తుంది. మెజార్టీ కనుక స్థానాలు గెలుచలేకపోతే కనుక ప్రభుత్వం పైన ఒత్తిడి ఉండే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మెజార్టీ చూసినట్లయితే మ్యాజిక్ ఫిగర్కు కొద్ది మాత్రమే మెజార్టీ వచ్చింది కాబట్టి 64 సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒకవేళ పార్లమెంట్లో కనుక తేడా వచ్చినట్లయితే కనుక సీట్లు తగ్గినా లేదంటే కనుక కేంద్రంలో కనుక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ కాకుండా ఎన్డీఏ వచ్చినట్లయితే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంపీ సీట్లు అనేది చాలా కీలకం. ఎంపీ సీట్లను చాలా అత్యధికంగా గెలవాలనే ఒక ఆలోచనతో ఉంది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే మధ్యప్రదేశ్ కానీ అదేవిధంగా కర్ణాటక గతంలో 2018లో అసెంబ్లీ సీట్లు అంటే అసెంబ్లీకి సంబంధించి అధికారంలోకి ఏర్పడినప్పుడు కూడా అక్కడ పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి వెనక్కి తగ్గిన పరిస్థితి, తక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ మెజార్టీ పార్లమెంట్ సీట్లు గెలుపుకొని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని ఒక ఆలోచనతో అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పవచ్చు. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ధనలక్ష్మి, మనం అనుకున్నట్లు అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ సీట్లు దక్కించుకోవడం ద్వారా తమకు తిరుగులేదని చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అని మనం అనుకోవచ్చు. ఎస్, ఇక మనం బీఆర్ఎస్ గురించి చూస్తే ఎక్కడైతే ఓడిపోయామో ఆ ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకొని ఇప్పుడు కొన్ని మార్పులతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈసారి ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ అలాగే కేటీఆర్ కావచ్చు, వాళ్ళు కూడా బరిలో ఉండబోతున్నారు అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నారు, అక్కడ వేరే వారిని కూడా బరిలో దించబోతున్నారు అని తెలుస్తోంది. ఇలా టార్గెట్ డెన్ గా అయితే బీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది. దీనిపై మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలు 9 మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. అంతకు తగ్గకుండా కనీసం 10 స్థానాల్లో గెలవాలి, గెలిచినప్పుడే మొన్నటి పరాజయానికి, పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవచ్చు అనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకోసం అవసరమైతే కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా మొన్న గెలిచారు, ఆయన కూడా పార్లమెంట్ బరిలో దిగడం వల్ల ఒక స్థానం దక్కించుకోవడంతో పాటు ఆ ఊపు అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది. అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఇద్దరు దిగితే అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అదే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్నారు కవిత, శాసన మండలిలో ఇప్పుడు విపక్ష పాత్ర పోషించాలి, అక్కడ బలమైన నాయకురాలుగా మాట్లాడడానికి ఆమెకు అవకాశం ఉంటుంది కాబట్టి శాసన మండలిలోనే కవితను కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆమె రిజైన్ చేసినా లేకుంటే గెలిచి రిజైన్ చేసినా అప్పుడు ఆ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి పోతుంది.
కాబట్టి అందుకోసం ఆమెను ఎమ్మెల్సీగానే కంటిన్యూ చేసే ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఆ స్థానంలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతుంది. ఎవరు దొరకని పరిస్థితి వస్తే కవితే బలమైన అభ్యర్థి అనుకుంటే మళ్ళీ కవితే బరిలో దిగొచ్చు, అది సెకండరీగా ఉంటుంది. ఇప్పటికున్న సమాచారం అయితే కేసీఆర్ ఇద్దరు బరిలోకి దిగుతారా లేదంటే ఇద్దరిలో ఒక్కరు బరిలో దిగుతారా అనేది చూడాల్సింది. కవిత మాత్రం దాదాపుగా నిజామాబాద్ లోక్సభ స్థానంలో బరిలో దిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడి నుంచి బరిలో దిగే అవకాశం ఉంది, ఎవరు రేస్లో ఉన్నారో మనం ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు మొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు అప్పుడు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ కన్ఫామ్ అయిపోయింది. పెద్దపల్లి నుంచి వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనకు ఇవ్వాలా లేదంటే కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి మొన్న ధర్మపురి నుంచి ఓడిపోయారు. కొప్పుల ఈశ్వర్ చాలా సీనియర్ నాయకుడు. ఆయన కొంత రామగుండం కోల్బెల్ట్ ఏరియాలో కూడా కొంత ఇమేజ్ ఉన్న నాయకుడు. అది కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొన్న కోల్బెల్ట్ ఎన్నికల్లో టోటల్గా సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు కనిపించకుండా కనుమరుగైపోయింది మొన్నటి ఎన్నికల్లో కూడా. అంతకుముందు కూడా కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. కాబట్టి అక్కడ కొంచెం కేర్ఫుల్గా అడుగేస్తుంది. వెంకటేష్ నేతకు టికెట్ ఇస్తారా కొప్పుల ఈశ్వర్ అనేది మనం చూడాల్సింది. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు బండి సంజయ్ పై. ఆయనకు టికెట్ ఇవ్వాలా లేదంటే అది కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల ఆ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అక్కడ కేటీఆర్ బరిలోకి దిగాలా అనే ఆలోచన కూడా ఆ పార్టీలో జరుగుతుంది. ఎక్కడ దిగుతారు, కేటీఆర్ దిగుతారా లేదంటే వినోద్ కుమార్ దిగుతారా మనం చూడాలి. నిజామాబాద్ నుంచి మనం అనుకున్నట్టే కల్వకుంట్ల కవిత దిగుతారా, దిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. కవిత బరిలో దిగకపోతే అక్కడ ఒక బీసీ నాయకుడిని బరిలో దింపాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ధర్మపురి అరవింద్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, బలమైన బీసీ నాయకుడినే ఒకరిని బరిలో దింపితే బాగుంటుందనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక జహీరాబాద్ బీబీ పాటిల్ మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు బీబీ పాటిల్నే 3వసారి అవుతారు. మళ్ళీ బరిలో దింపాలా లేదంటే అక్కడ కూడా మరో బీసీ అభ్యర్థిని బరిలో దింపాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి తమ పార్టీలోకి వస్తారా అనే ఆలోచనతో కూడా బీజేపీ కూడా కొంత ప్రయత్నం చేస్తున్నట్లయితే చర్చ జరుగుతుంది. చూడాలి జహీరాబాద్లో ఏం జరగబోతుంది అనేది. మల్కాజ్గిరి, కరీంనగర్ లేదంటే మల్కాజ్గిరి రెండిట్లో ఎక్కడైనా కేటీఆర్ బరిలో దిగే అవకాశం మనకు కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో మనం మొన్న చూసాం దాదాపు అన్ని ఎమ్మెల్యే స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. అంటే కేటీఆర్ ఇమేజ్, కేటీఆర్ చరిష్మా అనేది గ్రేటర్ హైదరాబాద్లో చాలా పనిచేసింది. ఆయన ఐటీ రంగానికి, ముఖ్యంగా హైదరాబాద్లో నగర అభివృద్ధి కానీ ఐటీ రంగాన్ని కానీ ఆయన చేపట్టిన చర్యలు, యూత్లో కేటీఆర్కి ఒక మంచి ఫాలోయింగ్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా బరిలో దిగే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అక్కడ కేటీఆర్ బరిలో దిగితే ఖచ్చితంగా అదొక ఇంట్రెస్టింగ్ ఎన్నికగా మారబోతుంది. లేదంటే షంబీపూర్ రాజు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన బరిలోకి దింపే అవకాశం కూడా ఉంది. బలమైన బీసీ నాయకుడు. సికింద్రాబాద్, ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఇక్కడ రావుల శ్రీధర్ రెడ్డి గతంలో బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాసో శ్రవణ్ కూడా మనకు తెలుసు. ఇంటెలెక్చువల్స్ ఇద్దరు కూడా కొంత విషయ పరిజ్ఞానం ఉన్న నాయకులుగా వాళ్ళని చెప్పుకోవాలి. సికింద్రాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ వీళ్ళిద్దరిలో ఎవరైనా బరిలోకి దింపే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆయనకే మళ్ళీ టికెట్ దక్కబోతుంది. మహబూబ్ నగర్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంఎస్ఎన్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని మారుస్తున్నారు. అక్కడ ఆయనకు టికెట్ ఈసారి ఇవ్వట్లేదు. అక్కడ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి లేదా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇద్దరిలో మొన్న ఇద్దరు జడ్చర్లలో మహబూబ్ నగర్లో ఓడిపోయారు ఎమ్మెల్యేగా. వాళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. లేదంటే నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు కూడా వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక నాగర్ కర్నూలులో రాములు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రాముల్నే మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేదంటే గువ్వల బాలరాజు మొన్న అచ్చంపేట ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఆయనకు అవకాశం దక్కుతుందా అనేది మనం చూడాల్సింది. నల్గొండ నుంచి కంచర్ల శేఖర్ రెడ్డి, నల్గొండ సిట్టింగ్ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన మొన్న ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం అది. అక్కడ కంచర్ల శేఖర్ రెడ్డి అంటే అల్లు అర్జున్, సినీ నటుడు అల్లు అర్జున్ మామ ఆయన, అల్లు అర్జున్ వైఫ్ వాళ్ళ ఫాదర్. అతని పేరు కూడా పరిశీలనలో ఉంది. లేదంటే గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ వాళ్ళ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి, ఇద్దరిలో ఒకరికి టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. ఇక భువనగిరి నుంచి గతంలో బీసీ వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ నుంచి 2014లో గెలిచారు. 2018లో కూడా కేవలం 5,000 తేడాతో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. కాబట్టి అక్కడ మరొకసారి బీసీ ప్రయోగం చేయాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అది రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోట వాస్తవానికి. అయితే అక్కడ బీసీని ఒకసారి గెలిపించుకుంది, ఒకసారి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాబట్టి పొన్నాల లక్ష్మయ్య లాంటి బలమైన నాయకుడిని బరిలో దింపితే అడ్వాంటేజ్ అవుతుందనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. లేదంటే పైల శేఖర్ రెడ్డి మొన్న భువనగిరి ఎమ్మెల్యే స్థానంలో ఓడిపోయారు. ఆయన కూడా బలమైన నాయకుడు, ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక వరంగల్ దాదాపు డాక్టర్ రాజయ్య కన్ఫామ్ అయిపోయింది. స్టేషన్ గన్పూర్లో మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎంపీగా అవకాశం ఇస్తామని చెప్పారు. దాంతో అక్కడ సిట్టింగ్ ఎంపీ పస్నూరు దయాకర్కి
అవకాశం లేకుండా పోవచ్చు ఈసారి. మహబూబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత మళ్ళీ ఆమెకే అవకాశం దక్కబోతుంది. ఖమ్మం నుంచి కూడా నామా నాగేశ్వరరావే మళ్ళీ సీటు దక్కించుకోబోతున్నారు. ఇందులో కొంతమంది సిట్టింగ్ ఎంపీలు ఒకరిద్దరు వేరే పార్టీల వైపు కూడా వెళ్ళే అవకాశం ఉన్నాయి. అలా వెళ్తే అక్కడ అభ్యర్థులు కొత్త వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హైదరాబాద్లో పెద్ద బీఆర్ఎస్ పార్టీకి హోప్స్ ఏం లేవు. అక్కడ ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షమే కాబట్టి అక్కడ పోటీ ఎవరిని నిలిపినా నామమాత్ర పోటీయే. ఇది ఆ అభ్యర్థులు దాదాపు పరిశీలనలో ఉన్న అభ్యర్థులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వ్యూహరచన చేస్తుంది, దాదాపు వారం రోజుల నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా రివ్యూ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నాయకులతో మాట్లాడుతున్నారు. ఓటమికి కారణాలు ఏంటి, గత అసెంబ్లీ ఎన్నికల్లో, రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి అనే చర్చ జరుపుతున్నారు. దానికి సంబంధించి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్తో మనం మాట్లాడదాం. కరుణాకర్, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతుంది. ఎలాంటి వ్యూహరచనతో కదులుతుంది? కళ్యాణ్, బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే అంటే బీజేపీ, కాంగ్రెస్ కంటే ముందు నుంచే ఈ యొక్క పార్లమెంట్ అంటే లోక్సభ నియోజకవర్గాలుగా సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటూనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన లోక్సభ స్థానాలు ఎన్ని అన్న దానిపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తుంది. అందులో ప్రధానంగా మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు దగ్గరుండి నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా నిజామాబాద్ పార్లమెంటు లోక్సభ స్థానానికి సంబంధించిన సమీక్ష జరిగింది. మొత్తం టార్గెట్ 10 స్థానాలు బీఆర్ఎస్ ఈసారి ఫిక్స్ చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం 9 సిట్టింగ్ స్థానాలు, ఎంపీ స్థానాలు బీఆర్ఎస్కు ఉన్నాయి. ఇంకొక స్థానం ఎక్కువగానే మొత్తం 10 స్థానాల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో, ప్రణాళికతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఈసారి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చలేని కారణంగానే ఓటమి పాలయ్యమని చెప్పి ఒక అభిప్రాయానికి బీఆర్ఎస్ వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎంపీ స్థానాల్లో సిట్టింగ్లను మార్చి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో కేవలం ముగ్గురికి మాత్రం సిట్టింగులకు అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చేవేల నుంచి రంజిత్ రెడ్డి కావచ్చు, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ కావచ్చు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత కావచ్చు, ఈ ముగ్గురు సిట్టింగ్లను కొనసాగించి మిగతా చోట్ల ఎవరు బలమైన అభ్యర్థులు, ఎవరికి ఈ సీట్లు కేటాయించాలన్న దానిపై ఇంకా తర్జన భర్జన సమీక్షలు కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా ఈసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన మెదక్ స్థానం నుంచి లోక్సభకు పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందన్న దానిపై ఇంకా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. దాంతోపాటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈసారి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందన్న దానిపై సమాలోచనలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా మల్కాజిగిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, లేదంటే కరీంనగర్ నుంచి కేటీఆర్ పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి లోక్సభ వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 9 నియోజకవర్గాల్లో ఇప్పుడు సిట్టింగ్లు ఉన్నారు కాబట్టి ఇంకొక స్థానం ఎక్కువగానే మొత్తం 10 లోక్సభ స్థానాలను ఈసారి గట్టిగా పోటీ చేసి గెలుపొంది తీరాలని బీఆర్ఎస్ గట్టి బట్టుదలతో ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉంది, మోదీ చరిష్మా ఉంది. అసెంబ్లీ కంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు అంటే గతంలో కూడా వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తాయనే ధీమా బీజేపీలో ఉంది. బీజేపీ కూడా ఆ రకమైన వ్యూహరచనతోనే ముందుకు వెళ్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. సో ఎవరెవరు ఉండబోతున్నారు దానికి సంబంధించిన లిస్ట్ ని కూడా ఒకసారి పరిశీలిద్దాం, చూద్దాం. ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానం స్వయం బాబురావు అక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే అక్కడ నుంచి రమేష్ రాథోడ్ కూడా చాలా సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కూడా, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీకే ఇస్తారా లేదంటే రమేష్ రాథోడ్ వైపు ఏమైనా మొగ్గు చూపుతారా అనేది చూడాలి. వీళ్ళిద్దరు కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. ఈసారి ఎంపీ స్థానంపై కన్నేశారు. చూడాలి ఇద్దరు ఎవరికి టికెట్ దక్కబోతుంది అనేది. పెద్దపల్లి ఎస్ కుమార్, ఆరేపల్లి మోహన్. ఎస్ కుమార్ గతంలో కూడా పోటీ చేశారు పెద్దపల్లి నుంచి. ఆరేపల్లి మోహన్ మొన్ననే బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరారు. మానకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ధర్మపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాదాపు బీజేపీలో ఉన్న వాళ్ళంతా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారే. వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కబోతుంది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో బండి సంజయ్ కూడా ఓడిపోయారు. ఆయన ఈసారి కరీంనగర్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ కూడా కాబట్టి మళ్ళీ ఆయనే అక్కడ బరిలో దిగే అవకాశం ఉంది. అయితే అవకాశం ఉంటే ఈటెల రాజేందర్ కూడా బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. అక్కడి నుంచి ఈటెల రాజేందర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్ ఆయనే సొంత స్థానం కూడా. అయితే సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్కి అక్కడ టికెట్ దక్కబోతుంది. ఆయన ఆల్రెడీ ప్రచారంలో కూడా దిగిపోయారు. మెదక్ నుంచి రఘునందన్ రావు మొన్న దుబ్బాక ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన మెదక్ లోక్సభ స్థానంలో గతంలో కూడా పోటీ చేశారు, మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారు. జహీరాబాద్ నుంచి ఆకుల విజయ, ఆమె ఇంతకుముందు గజ్వేల్, సిరిసిల్ల 2 స్థానాల్లో గతంలో 2014లో సిరిసిల్లలో, 2018లో గజ్వేల్లో అటు కేటీఆర్, కేసీఆర్పై బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు పార్లమెంట్పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఢిల్లీ వసంత్ మొన్న జహీరాబాద్ టికెట్ ఆశించారు, ఎమ్మెల్యే టికెట్ ఆయనకు దక్కలేదు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ ఆలే భాస్కర్, అదేవిధంగా జహీరాబాద్లో బీబీ పాటిల్ కూడా పార్టీలోకి వస్తారని ఒక చర్చ జరుగుతుంది. ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. ఆయన వెళ్తారా లేదా ఏంటి అనేది మనం చూడాలి. వెళ్తే ఆయనకు కూడా అవకాశం ఉండబోతుంది.
ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మొన్న కోరట్ల నుంచి ఓడిపోయారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆయనకు ఎంపీ సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయన మళ్ళీ బరిలో దిగడం దాదాపు ఖాయమే. ఇక మహబూబ్ నగర్ నుంచి కీలకమైన నాయకులు ఇద్దరు కూడా, జితేందర్ రెడ్డి, డీకే అర్ణ ఇద్దరు బీజేపీలో చాలా కీలక నాయకులు. ఒకరు మాజీ మంత్రి, ఒకరు మాజీ ఎంపీ. వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది, ఎవరికి దక్కితే ఇంకొకరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అక్కడ ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. నాగర్ కర్నూలులో బంగారు శృతి, సతీష్ మాదిగా వాళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ దక్కబోతుంది. చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ, ఆయన బీఆర్ఎస్ నుంచి 2014లో గెలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి ఓడిపోయారు, అక్కడే పోటీ చేసి ఇప్పుడు బీజేపీ నుంచి చేస్తున్నారు. అంటే 3 పార్టీల నుంచి వరుసగా చేసినట్లు మనం చెప్పుకోవచ్చు. భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ, ఆయన బీఆర్ఎస్లో 2014లో గెలిచారు. 18లో బీఆర్ఎస్ నుంచి ఓడిపోయి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయనే టికెట్ రేస్లో ముందున్నారు. రాణి రుద్రమ మొన్న సిరిసిల్లలో ఓడిపోయారు, ఆమె కూడా టికెట్ ఆశిస్తున్నారు. మనోహర్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించారు, ఆయనకు రాలేదు, ఆయన కూడా టికెట్ రేస్లో ఉన్నారు. నల్లగొండలో పెద్దగా బీజేపీకి హోప్స్ కూడా అలా పెద్దగా లేవు. నల్గొండ కానీ భువనగిరి ఇలాంటి చోట్ల హోప్స్ లేవు. అక్కడ అభ్యర్థి కూడా పెద్దగా బలమైన అభ్యర్థి లేరు. అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది బీజేపీ. ఇక మల్కాజ్గిరి చాలా కీలకమైన నియోజకవర్గం అది. మల్కాజ్గిరిలో వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. అక్కడ పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈటల రాజేందర్, మురళీధరరావు జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో కీలక పాత్ర పోషించారు మురళీధరరావు. కొమరయ్య డిపిఎస్ స్కూల్ విద్యాసంస్థల అధినేత, ఆయన కూడా టికెట్ రేస్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది మనం చూడాలి. అదే సమయంలో మల్కాజ్గిరి బరిలో దిగాలని మోడీని కూడా కోరుతున్నారు. మోడీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సోనియా గాంధీ ఖమ్మం బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చూడాలి. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రి కూడా, ఆయనకే మళ్ళీ టికెట్ దక్కబోతుంది. హైదరాబాద్పై కూడా ఈసారి చాలా ఫోకస్ చేస్తుంది బీజేపీ. అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంతరావుతో పాటు మాధవి లత, ఆమె కూడా టికెట్ ఆశిస్తున్నారు. రాజా సింగ్ గోషామాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. హిందూ అనగానే గుర్తొచ్చే పేరు ఆయన, కాబట్టి హిందూ ఓట్లను పోలరైజ్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన బీజేపీకి ఉంది. కాబట్టి రాజా సింగ్ను కూడా బరిలో దింపే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక వరంగల్ నుంచి మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, ఆయన పోలీస్ అధికారిగా ఐపీఎస్ అధికారి, ఆయన గతంలో పనిచేశారు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఆయన ఆశిస్తున్నారు. ఆయన లేదంటే మందకృష్ణ మాదిగా మనందరికీ తెలుసు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు, మాదిగా వర్గీకరణకు సంబంధించి మోడీతో ఒక ప్రకటన కూడా చేయించారు. అది కొంత అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు. ఆయనకు కూడా టికెట్ రేస్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇద్దరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. మహబూబాద్ నుంచి రామచంద్ర నాయక్, ఆయన కూడా మాజీ ఐఏఎస్ అధికారి. రవీంద్ర నాయక్ మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి. వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. ఖమ్మంపై కూడా పెద్దగా హోప్స్ లేవు బీజేపీకి. అక్కడ వాసుదేవరావు గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి చాలా తక్కువ ఓట్లే సాధించారు. మళ్ళీ ఆయన పేరే పరిశీలనలో ఉంది. లేదంటే కొత్త అభ్యర్థి బరిలో దిగే ఛాన్స్ ఉంది. బీజేపీ ఏ రకంగా ప్రిపేర్ అవుతుంది ఎన్నికలకి, తెలంగాణపై ఎలాంటి హోప్స్ బీజేపీకి ఉన్నాయి, మన ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్తో మాట్లాడదాం. అజయ్, బీజేపీ ఎన్ని సీట్లను టార్గెట్గా పెట్టుకుంది? ప్రస్తుతం 4 సీట్లు ఉన్నాయి. మొన్న 4 సీట్లు అంటే సిట్టింగ్ ఎంపీలంతా కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు. కిషన్ రెడ్డి మినహా మిగిలిన 3 పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి ఎలాంటి హోప్స్లో ఉంది బీజేపీ? అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ కొంత డిఫరెన్షియేట్ చేసి చూస్తుంది. ఇవి నేషనల్ ఇంట్రెస్ట్లో జరిగే ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోదీ చరిష్మా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మేము ఖచ్చితంగా డబుల్ డిజిట్ స్థానాలను సాధిస్తామంటూ కూడా వాళ్ళు కొంత బలంగా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే వీళ్ళు కసరత్తు కూడా ప్రారంభించడం జరిగింది. గత నెల 20వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడికి వచ్చి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సూచనలు, సలహాలు ఇచ్చేళ్లారు. ఆ తర్వాత నిన్న, ఈరోజు వరుసగా పార్లమెంట్ ఎన్నికలపైన బీజేపీ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి వ్యూహంతో తెలంగాణలో మనం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది, ఏ కార్యక్రమాలను తీసుకోవాలన్న దానిపైన ఇటు కొన్ని కమిటీలు కూడా వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ముఖ్య నేతలతో సమావేశమై ఏ సందర్భాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడి నుండి ఎవరు బరిలోకి దించే బాగుంటుంది అనే అంశాలపైన కూడా కొంత చర్చ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ పాలన ఏ విధంగా ఉంది, నేషనల్ ఇంట్రెస్ట్లో నరేంద్ర మోదీ పాలన ఏ విధంగా సాగింది, దేశానికి ఒనగొరినటువంటి ప్రయోజనాలు ఏంది, అందులో తెలంగాణకు ఒనగొరినటువంటి ప్రయోజనాలు ఏంది, ఇలాంటి అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం. ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని 22వ తేదీన ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలను పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.
మొత్తానికి బీజేపీ అయోధ్య రామ మందిరం కూడా ఇప్పుడు ఓపెనింగ్ ఉంది 22nd, కాబట్టి దాన్ని ప్రధాన ఇష్యూగా దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, తెలంగాణలో కూడా తీసుకోవాలని చూస్తుంది. అటు అధికార హోదాలో అధికారంగా ఉండే అడ్వాంటేజ్తో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కాబట్టి మళ్ళీ గెలిచి సత్తా చాచుకోవాలని బీఆర్ఎస్, ఇలా తెలంగాణలో రాజకీయం మాత్రం చాలా హీట్గా సాగే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్టీలు కూడా ఉన్నాయి, 17 స్థానాలు, అందులో ఒకటి ఎంఐఎంకి అవకాశం ఉంటుంది, 16లో 3 పార్టీలు కూడా 10 సీట్లను టార్గెట్గా పెట్టుకోవడం, దాంతో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఈ ఎన్నికలు సాగే అవకాశం మనకు కనిపిస్తుంది లక్ష్మి.